హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో బ్యాంక్ నిఫ్టీ అంటే స్టాక్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో కోత మొదలైందా? సో ఈరోజు ఫాల్ డౌన్కి కారణం ఏంటి అనేది చూద్దాం. అలాగే ఈ ఫాల్ అనేది ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా లేదా ఆ విషయాల గురించి చూద్దాం. సో అలాగే ఏంటంటే ఈ వీడియోలో ఫర్దర్గా థింగ్స్ డిస్కస్ చేసే ముందు వాల్యూమ్ అనేది చాలామంది అంటే టెక్నికల్ అనాలిసిస్ వాడేవాళ్ళు, ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ వాడేవాళ్ళు వాల్యూమ్ అనేది కీ ఇండికేటర్ లాగా వాడతారు. మార్కెట్ ర్యాలీ అయితే ప్రీవియస్ డేస్తో కంపేర్ చేస్తే వాల్యూమ్లో రైజ్ ఉందా లేదా అది చూస్తారు. అలాగే మార్కెట్ ఫాల్ డౌన్ అయితే కూడా ప్రీవియస్ డేస్తో కంపేర్ చేస్తే మనకి వాల్యూమ్లో రైజ్ ఉందా లేదా, అంటే మార్కెట్ ఫాల్ అయినా వాల్యూమ్లో రైజ్ ఉందా లేదా అనేది చూస్తూ ఉంటారు కదా. సో ఈ వాల్యూమ్ ఇండికేటర్ గురించి నేను నా అబ్జర్వేషన్ అనేది ప్రజెంట్ చేస్తాను. సో ఇలా వాల్యూమ్ని కీ ఇండికేటర్గా వాడేవాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే మీలో వీడియో చూస్తున్న వాళ్ళల్లో వాల్యూమ్ ఇండికేటర్ని వాడేవాళ్ళు ఉంటే కనుక మీ పాయింటర్స్ ఏంటి, ఇప్పటిదాకా వాల్యూమ్ని ఏ విధంగా వాడుతున్నారు? మార్కెట్ ర్యాలీ, వాల్యూమ్ ర్యాలీ, అట్లా అదే వాల్యూమ్ రైజ్, లేదా మార్కెట్ రైజు వాల్యూమ్లో డ్రాప్, అంటే అంతలా రైజ్ లేదు అలాంటప్పుడు. సో వాటిని బట్టి ఇన్పుట్స్ మీకు తెలుసు కదా, వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాని యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుంది, నా ఇన్పుట్ ఏంటి, వాల్యూమ్ మీద నా కామెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. చూడండి సార్, ఎస్బీఐ కార్డులో కీ లెవెల్స్ ఏంటి, దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. అలాగే స్విగ్గీ ఐపీఓకి సంబంధించిన అప్డేట్. సో అప్పట్లో జొమాటో చూసాం, మరి స్విగ్గీ ఐపీఓకి సంబంధించిన అప్డేట్ చూద్దాం. అలాగే సీక్వెంట్ సైంటిఫిక్, సో ఈ యానిమల్ ఫార్మా కంపెనీ యొక్క థింగ్ చూస్తే ఈరోజు 16% అప్ అయింది. మంచి పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది దానికి. సో అదేంటో చూద్దాం. అలాగే బీపీసీఎల్కి సంబంధించిన అప్డేటు, ఈరోజు ర్యాలీ అయింది, ఆ విషయాలు చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఇట్లా ఫాల్ డౌన్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటో చూస్తూ సో హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ చార్ట్ చూద్దాం. సో ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ మన ఛానల్లో వెనక్కి వెళ్ళి చూసినా, లేదా అప్కమింగ్ వీడియోస్ చూసినా, జరగబోయే వెయిట్ చేసి చూసినా నచ్చి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి తీరుతారు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో అయితే ఓపెనింగ్ తర్వాత ఏంటంటే మనకి డ్రాపే హెవీగా. సో అయితే రీసెంట్గా తెగ ర్యాలీ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. సో నిన్నటి ఓపెనింగ్తో కంపేర్ చేస్తే కూడా డౌన్లో క్లోజ్ అయ్యేటట్లు ఉంది. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 320 అరౌండ్ అవుతూ ఉంది. ఇంకో 10 మినిట్స్లో మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 3 to 3:30 ఏంటంటే యావరేజ్ ట్రేడింగ్ రేంజ్ని క్లోజింగ్ ప్రైస్గా వేస్తారు. అంతేగాని 3:30కి ఏ ప్రైస్ మీద ఉంటుందో అది క్లోజింగ్ అవ్వదు. 3 to 3:30 మధ్య జరిగిన యావరేజ్ ట్రేడింగ్ రేంజ్ ఏదైతే ఉంటుందో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఆ యావరేజ్ ట్రేడింగ్ రేంజ్ని క్లోజింగ్ ప్రైస్గా వేస్తారనమాట. సో అయితే ఏదైనా బ్యాంక్ నిఫ్టీలో కోత మొదలైందా అంటే ప్రాఫిట్ బుకింగ్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి అనే డౌట్ వస్తుంది చాలామందికి, ఎస్పెషల్లీ బిగినర్స్కి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ బిగినింగ్ డేస్లో నాకు కూడా వచ్చింది ప్రాఫిట్ బుకింగ్ రావడం అంటే ఏంటి అని. చూడండి ఫ్రెండ్స్, బిగినర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఐఎస్ కావచ్చు, అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, అంటే మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ఇట్లాంటి వాళ్ళు, బ్యాంక్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కానీ మార్కెట్ని అంటే ఒక బ్యాంక్ నిఫ్టీని కానీ ఒక డైరెక్షన్ వైపు మూవ్ చేస్తారు. ఆ డైరెక్షన్ వైపు మూవ్ చేస్తున్నప్పుడు హెవీ క్వాంటిటీతో బై చేసుకుంటూ వెళ్తారు పైకి అయితే కనుక. అలాగే కిందకి సెల్ ఆఫ్ చేస్తున్నా కూడా హెవీ క్వాంటిటీతో సెల్ ఆఫ్ చేస్తూ ఉంటారు. చూడండి సార్, మార్కెట్లో ఒక డే పెరగచ్చు, ఒక రోజు పడచ్చు, 2 రోజులు పడచ్చు, ఒక రోజు పెరగచ్చు, లేదా 2 రోజులు పెరగచ్చు, ఒక రోజు పడిపోవచ్చు. కానీ ఓవరాల్గా మార్కెట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకునే దాన్ని ఏంటంటే దాన్ని బ్రాడ్ డైరెక్షన్ అంటారు. ఓవరాల్గా పైకి వెళ్ళాలని చూస్తున్నారా, కిందకి వెళ్ళాలని చూస్తున్నారా, ఖచ్చితంగా అదే ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి సార్, పైకి మూవ్ చేసుకుంటా వెళ్ళారు అని అంటే హెవీ లాట్స్ పెట్టి కొనుక్కుంటా వెళ్ళారనే అర్థం. ఈక్విటీలో కూడా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పైకి వెళ్ళారనే అర్థం. సో ఎక్కువగా బై చేసుకుంటా వెళ్తుంటేనే కదా మార్కెట్లో డిమాండ్ క్రియేట్ అయ్యి పెరిగేది కదా.
సో అయితే కంటిన్యూగా పైకి వెళ్ళినప్పుడు ఏంటంటే సో వాళ్ళ కొన్న వాటిల్లో కొంత క్వాంటిటీని ఏంటంటే సెల్ ఆఫ్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 ఎకరాలు కొన్నారనుకోండి, డిఫరెంట్ ప్రైజులు పెట్టి ఎకరం 30 లక్షలు, 32, 33, 40, 29, 28 అట్లా 100 ఎకరాలు కొనుక్కుంటే వెళ్ళారు. ఒక 20 ఎకరాలని 40కో, 42కో, 45కో అమ్మేశారనమాట. దాన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. మీరు 100 కొన్నారు, వాటిల్లో 20 ఎకరాలని లాభానికి అమ్మారు, అదే ప్రాఫిట్ బుకింగ్. బ్యాంక్ నిఫ్టీ ఇలా కొనుక్కుంటూ వెళ్ళారు కదా, కొంత లాభానికి హైయర్ లెవెల్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. అర్థమవుతుందా? అది. సో కంటిన్యూగా స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళటం సాధ్యం కాదు. సో కంటిన్యూగా బై చేయాలన్నా ఆర్డర్లు అనేవి దొరకవు. ఏ ఆర్డర్లు దొరకవు? కంటిన్యూగా బై చేయాలంటే సెల్ ఆర్డర్లు దొరకవు. రోజు పెరుగుతుంటే ఎవ్రీ రీటైల్ బికమ్స్ పాజిటివ్. ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ కాల్ ఆప్షన్స్. ఎవ్రీబడి వాంట్స్ టు బై ఇన్ ఫ్యూచర్స్. అంతే కదా. అలాంటప్పుడు ఏంటంటే మార్కెట్లో ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలన్నా, ఈ రీటైల్ పీపుల్ కూడా బై చేస్తున్నప్పుడు ఏంటంటే సెల్ ఆర్డర్లు దొరకాలి కదా. ఒకళ్ళు బై ఇంకొకళ్ళు సెల్ చేయాలి కదా. మీ ఊర్లో అయినా సరే ఒక్కొక్కసారి పొలం 40 లక్షలు ఉంది, రేటు ఉందని చెప్తారు, కానీ అమ్మేవాడు దొరకడు మీరు కొనాలంటే. అర్థమవుతుందా? అట్లాంటప్పుడు ఏంటంటే సో రివర్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ అ ప్రాఫిట్ బుకింగ్. సో అదే ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ మనం చూస్తుంది. అంతేగాని ఇక్కడ బ్యాడ్ ఏం లేదు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న లెవెల్ ఇది 53,228, 52,478 కనుక వస్తుంది అని మనం చెప్పకూడదు. ఎందుకంటే బ్రాడ్ వ్యూ పైకి ఉన్నప్పుడు సో ఏ అవకాశం దొరికినా పైకి బై చేసుకుంటా తీసుకెళ్ళడానికే ట్రై చేస్తారు. కాబట్టి పలానా ప్లేస్ దాకా డిప్ వస్తుందని మనం చెప్పలేము. కానీ మన ఏరియాకి వస్తే మాత్రం ఏంటంటే స్పీడ్గా ర్యాలీ వస్తుందని మాత్రం మనం జడ్జ్ చేయొచ్చు. కాబట్టి మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 53,228, 52,478. ఇక్కడ ఎఫ్ఐస్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తున్న ఏరియా ఇది. కాబట్టి ఈ లెవెల్ కోసం వెయిట్ చేద్దాము. సో మరింత విపులంగా ఏంటంటే నేను సండే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగే కానీ సెల్ ఆఫ్ కాదు, కోత ఏం మొదలవ్వలేదు, అట్లాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఏదైనా బ్యాడ్ న్యూస్ ఏదైనా సోషల్ మీడియాలో కనిపించినా ఫాల్ డౌన్ వచ్చింది కాబట్టి దానికి ఆ న్యూస్ అప్డేట్ అతికిస్తారు తప్ప సో ఏదో చెడు జరుగుతుందని అనుకోవద్దు అనమాట. కంటిన్యూగా బై జరగటం, కంటిన్యూగా మార్కెట్ ఎవ్రీడే పైకి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఇంతలా ర్యాలీస్ అయింది అంటే కారణం దానికి ఫెడ్ రేట్ కట్, అలాగే కమింగ్ డేస్లో కూడా రేట్ కట్ చేయబోతుంది అనే అంచనాలు అనమాట. అది వచ్చే సంవత్సరం కూడా రేట్ కట్లు ఉంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతలా పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడు కంటిన్యూగా ర్యాలీ అయింది కదా, కాస్త విశ్రాంతి తీసుకుంటుంది అంతే, అంతకంటే ఏం లేదు. చూడండి సార్, మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఎస్బీఐ కార్డ్స్ గురించి చెప్తా టార్గెట్ అనేది 745 ఇచ్చారనమాట. అంటే ఈక్వల్ వెయిట్ ఇచ్చారనమాట. అంటే నిఫ్టీ ఎలా పెరుగుతుందో ఇది కూడా అంతే పెరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్వల్ వెయిట్ అంటే అర్థమవుతుందా. సిఎంపీ 781 ఉంటే టార్గెట్ ప్రైస్ ఏమో 745 ఇచ్చారు. ఒకసారి చార్ట్ లెవెల్స్ ఏంటో చూద్దాం. చూడండి సార్, ఎస్బీఐ కార్డ్స్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్న సెక్టార్ ఇది. ఈ సెక్టార్లో లిస్ట్ అయిన కంపెనీ ఇది ఒకటే కదా. చూడండి సార్, ఒకప్పుడులా కాదు కదా, మనం కూడా గ్రో అవుతున్నాం, మన కంట్రీ కూడా గ్రో అవుతుంది. యూఎస్లో ప్రతి 100 మందిలో ఎంతమంది దగ్గర క్రెడిట్ కార్డు ఉంది? ఇండియాలో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ప్రతి 100 మందిలో ఎంతమంది దగ్గర క్రెడిట్ కార్డు ఉంది? కమింగ్ 5 to 10 ఇయర్స్లో ఎంతమంది దగ్గర క్రెడిట్ కార్డు ఉండబోతుంది? ఇలా ఆలోచిస్తే ఈ పర్టికులర్ స్టాక్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది. అలాగే పీపుల్ ఏంటంటే ఒకప్పుడు సేవ్ చేసేవాళ్ళు. ఇప్పటికీ మన పేరెంట్స్, అంతకుముందు జనరేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రూపాయి కూడా వాళ్ళు సేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నిజంగా అయితే కనుక మన పేరెంట్స్ జనరేషన్ కూడా అంత ముందు జనరేషన్ అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే పాపం వాళ్ళు అనుభవించకుండానే జీవితం కూడా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ చైల్డ్హుడ్ పరిస్థితులు అలాంటివి. కానీ ఇప్పుడు అట్లా కాదు. అప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో ఒక్కళ్ళే ఇన్కమ్ జనరేట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, తినేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, అంటే డిపెండెన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, వైఫ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? అలాగే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఇన్కమ్ ఉండాలి, సోర్స్ ఉండాలనే ప్లాను పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. సో పీపుల్ యొక్క స్పెండింగ్ పెరిగింది. అలాగే లేజీ పే ఇట్లాంటివి వచ్చినాయి కదా. ముందు నువ్వు తీసుకో ప్రొడక్టు, దాని తర్వాత పే చేయని, అంతే కదా. కాబట్టి లేజీ పేలు, బై నౌ పే లేటర్లు ఇట్లాంటివి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ సెక్టార్కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎస్బీఐ కార్డ్ యొక్క చార్ట్ లెవెల్స్ చూద్దాం పదండి. చూడండి సార్, ఎస్బీఐ కార్డ్స్ యొక్క లెవెల్స్ చూస్తే కనుక మనం ఎప్పటి నుంచో టెక్నికల్గా వెయిట్ చేస్తున్న లెవెల్స్ ఏంటంటే 541, 624. సో అయితే మన లెవెల్కి రాకుండానే అది ఏంటంటే ర్యాలీ అవుతుంది, అవ్వకూడదనేం కాదు. కానీ స్టిల్ ఏంటంటే ఈ పర్టికులర్ చార్ట్కి నేను వెయిట్ చేస్తున్న లెవెల్ స్టడీ చేయడానికి
541 624గా చెప్తాను. సో ఈ లెవెల్కి వస్తే ఈ లెవెల్లో ఇనిషియేషన్స్ ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం చూడొచ్చు అనమాట. అది సో అయితే ఏంటంటే ఈ ఎస్బీఐ కార్డు లో పీఈలో దొరకాలి, మనకి రీజనబుల్గా దొరకాలి అంటే దొరకపోవచ్చు. ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అది, గ్రోత్ అలా ఉంది. కాబట్టి ఏంటంటే నేను ఈ స్టాక్ ఉన్న కండిషన్కి ఇప్పుడున్న చార్ట్కి నేనైతే ఏదైనా స్టడీ చేయాలంటే 624 541 దగ్గర వెయిట్ చేస్తానన్నమాట. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకోవాలన్నా లేదు ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రన్నింగ్లో చాలా చూడొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయడం కోసం నేను 541 624 కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఏదైనా బ్యాడ్ రాకపోదా అని చూస్తున్నాను అనమాట. సో అలా వస్తే కనుక రెడార్లో పెట్టుకొని చూస్తున్నాను. అలా వస్తే దీని గురించి స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను, లేకపోతే సమ్ అదర్ థింగ్ అని చెప్పి చెప్తాను. అదనమాట. కాబట్టి ఎస్బీఐ కార్డ్ యొక్క లెవెల్స్ 624 541గా నోట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత సెగ్గి ఐపీఓ గురించి కంపెనీ ఫైల్స్ డ్రాఫ్ట్ పేపర్స్ అనమాట. డ్రాఫ్ట్ పేపర్స్ ఎందుకు సబ్మిట్ చేస్తారు అని అంటే ఐపీఓలోకి రావడం కోసం. ఆ క్లియరెన్స్ అంతా వస్తే కనుక సో అంటే అప్రూవల్స్ ఆ థింగ్స్ అన్నీ కనుక వస్తే కనుక వాళ్ళు ఐపీఓలో వస్తారనమాట. సో ఐపీఓలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో అదైతే కనుక కనిపిస్తూ ఉంది, వీళ్ళు ఐపీఓలోకి వస్తారు. చూడండి సార్, సీక్వెంట్ సైంటిఫిక్. సో గతంలో నా స్టడీ వ్యూని ప్రజెంట్ చేశాను. సో మీలో కూడా చాలామంది స్టడీ చేసుకొని ఉంటారు, అబ్జర్వేషన్ చేసి ఉంటారు. సో 16% దాకా ఇంట్రాడేలో ర్యాలీ అయ్యి 12% దగ్గర క్లోజ్ అయ్యింది. సో ఎందుకనంటే చూడండి సార్, రైజ్ ఎందుకు అయింది అని అంటే మెర్జర్ విత్ వియాస్ లైఫ్ సైన్సెస్, అర్థమవుతుందా? సో 8,000 crore మెర్జర్ అనమాట. సో ఈ న్యూస్ అప్డేట్తో మనకి సీక్వెంట్ సైంటిఫిక్ అంతలా ర్యాలీ అయింది అని చెప్పి చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, వాల్యూమ్ గురించి అలాగే నిఫ్టీ గురించి రిమైనింగ్ అప్డేట్స్ గురించి చూసే ముందు రీసెంట్గా ఏంటంటే నేను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి మన ఇన్సూరెన్స్ ఉండటం అనేది మంచిది అని చెప్పి చెప్తాను అనమాట. ఎందుకంటే ఈ ఫేక్ ప్రపంచంలో డిపెండెన్సీ ఉంది, మనిషి మనీ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు కదా. అలాగే ఇప్పుడంటే జాయింట్ ఫ్యామిలీలు, ఇప్పుడు అట్లా కాదు కదా, ఎవరి ప్రపంచం వాళ్ళదే. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉండటం, అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ఉండటం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమే ప్రొడక్ట్ని నేను ప్లేస్ చేశాను అక్కడ. సో అలాగే ఏంటంటే మీరు నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియంకి వెళ్ళే ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా కనుక ఈ ప్రోడక్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు ఏజెంట్ కోడ్ ఇచ్చాను చూడండి, అది ఎంటర్ చేస్తే కనుక మా టీం అండర్లో ఉంటుందన్నమాట. అలాగే 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. లేదు రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటే కనుక మీరు కట్టే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. అది లేదు, అసలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కానీ ఇన్సూరెన్స్ గురించి కానీ నాకు ఏమీ ఐడియా లేదన్నా, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే హాయ్ ఐ నీడ్ ఇన్సూరెన్స్ అని చెప్పి వాట్సాప్ చేస్తే మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో థింగ్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు మ్యాక్స్ లైఫ్కి సంబంధించి ఇండియాలో ఏ బ్రాంచ్ విజిట్ చేసినా మాకు టెక్స్ట్ చేస్తే మేము మీకు అరేంజ్ చేస్తాము. అక్కడ కూడా మీరు ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషను వెళ్ళి ఆఫ్లైన్లో కూడా మీరు చేయొచ్చు అనమాట. ఇబ్బంది లేదు. ఆన్లైన్లో ఇన్సూరెన్స్లు ఎక్కడ పడితే అక్కడ పే చేసుకొని ఇబ్బంది పడద్దు అనమాట. ఎందుకంటే క్లెయిమ్ రేషియో మనకి హైయెస్ట్ అనమాట మ్యాక్స్ లైఫ్కి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 99.65%. రిమైనింగ్ కూడా నేమ్ చేంజెస్ అట్లాంటివి ఎంటర్ చేసేటప్పుడు తప్పు ఎంటర్ చేసి అట్లాంటి మిస్టేక్స్ అవకతవకలు ఉంటే కనుక ఇబ్బంది. అందుకనే మా టీంకి టెక్స్ట్ చేస్తే లేదా మీరు మా లింక్ ద్వారా చేసినా మా టీంకే వస్తుంది. సో మొత్తం కరెక్ట్గా చూసుకొని వెరిఫై చేసుకొని మీకు సరైన గైడెన్స్ అనేది మా టీం ఇస్తుంది, అందులో డౌటే లేదు. అదనమాట. నేను ఏదైనా ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తున్నానంటే మన కస్టమర్స్కి మన సబ్స్క్రైబర్స్కి బెనిఫిట్ ఏదైతేనే చేస్తాను. ఏ పడుతుంది నేను సజెస్ట్ చేయను, మీ అందరికీ తెలుసు. అది లాస్ట్ 5 years నుంచి నన్ను చూస్తున్నారు మీరు కదా, అదనమాట. చూడండి మన స్క్రీన్ మీద బీపీసీఎల్ యొక్క చార్టు. సో 6% పైన ర్యాలీ అయింది. సో అలాగే ఏంటంటే వాల్యూమ్ కూడా బాగుంది అనేది మీరు చూసుంటారు సోషల్ మీడియాలో కదా. చూడండి సార్, వాల్యూమ్ బాగుంది. సో ఇంతలా ర్యాలీ అయినప్పుడు ప్రీవియస్ డేస్తో కంపేర్ చేస్తే వాల్యూమ్ ఎలా ఉందో చూస్తారు. ప్రీవియస్ డేస్తో కంపేర్ చేస్తే వాల్యూమ్ కూడా ర్యాలీ అయింది అనుకోండి, ఈ బ్రేక్అవుట్ సరైందని సో అట్లా ఆలోచిస్తూ ఉంటారు, పాజిటివ్గా మాట్లాడతారు. కానీ చూడండి ఫ్రెండ్స్, వాల్యూమ్ బాగుంది, మంచి ర్యాలీ వచ్చిందంటే ఆల్రెడీ బయింగ్ జరిగినట్లా జరగబోతున్నట్లా, అది ఆలోచించండి. వాల్యూమ్ బాగుంది ప్రీవియస్ డేస్తో కంపేర్ చేస్తే, లాస్ట్ 10 daysతో కంపేర్ చేస్తే వాల్యూమ్ 3-4 times ఎక్కువ ఉందనుకోండి. అలాగే మార్కెట్లో కూడా ర్యాలీ వచ్చింది అంటే బయింగ్ జరిగినట్లా లేకపోతే జరగబోతున్నట్లా. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాల్యూమ్ బాగుంది ర్యాలీ అయిందంటే ఆల్రెడీ బయింగ్ హ్యాపెన్. సో వాల్యూమ్ బాగుంది ర్యాలీ వచ్చింది అని అంటే నెక్స్ట్ బయింగ్ జరుగుతుంది అనడానికి గ్యారంటీ లేదు స్టాక్ మార్కెట్లో.
కాకపోతే ట్రెడిషనల్ లాజిక్స్ ఏం చెప్తాయనంటే వాల్యూమ్ బాగుంది ర్యాలీ అయింది అని అంటే పాజిటివ్ అంటారు. పాజిటివ్ ఎందుకంటే అది పాజిటివ్ కనిపిస్తుంది, కానీ నెక్స్ట్ అక్కడ నుంచి పాజిటివా కాదా, నెక్స్ట్ అక్కడ నుంచి పాజిటివ్ అని తీసుకున్న మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, మీరు చూసే ఉంటారు చాలా వాటిల్లో. అలాగే మార్కెట్ పడింది, అలాగే వాల్యూమ్ కూడా పెరిగింది అని అంటే చాలామంది ఏంటంటే ఇంకా ఫర్దర్గా పడుతుంది అనుకుంటారు, కానీ యాక్చువల్గా పడింది అనేది నిజం. ఆల్రెడీ ఇనిషియేషన్స్ యాక్టివిటీ ఉందనేది అర్థం అనేది నిజం. ఆల్రెడీ వాల్యూమ్ పెరగకుండా, అలాగే ప్రైస్ అనేది పెరగకుండా, లేదా వాల్యూమ్ పెరగకుండా మార్కెట్ డౌన్ అవ్వకుండా ముందే ఏదైనా మనం ఐడెంటిఫై చేయొచ్చా, అది ఇంపార్టెంట్. అంతే కదా, ఆల్రెడీ వాల్యూమ్ క్రియేట్ అయింది, ర్యాలీ వచ్చిందో ఫాల్ వచ్చిందో అంటే ఆల్రెడీ హ్యాపెండ్, థింగ్స్ హ్యాపెండ్ అయిన దాని మీద అనాలిసిస్ చేస్తే ఉపయోగం ఉండదు. ముందు ఏదైనా ఐడెంటిఫై చేయగలమా లేదా అనేది ఆలోచించండి. మన లాజిక్స్, మన ఛానల్లో ఉన్న లాజిక్స్ మీరు ఫాలో అయితే కనుక ముందు మనం ఐడెంటిఫై చేస్తాం. అందువల్ల బెనిఫిట్. వాల్యూమ్ బాగుంది, ర్యాలీ అయింది అంటే దట్ ఈస్ ద టైమ్ టు థింక్ అబౌట్ సమ్ ప్రాఫిట్ బుకింగ్. మొత్తం నన్ను సమ్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్తాను. సో అవునా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి సార్, ర్యాలీ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. చూడండి స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో కంటిన్యూగా ర్యాలీ, బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన డిప్ కూడా లేదు, స్లైట్ డిప్పే, జస్ట్ స్మాల్ ప్రాఫిట్ బుకింగ్. షార్ట్ సెల్ మాత్రం ఇట్లాంటి మార్కెట్లో చేయొద్దు అని చెప్తాను. నేను సండే ఇంకా విపులంగా చెప్తాను ఇండెక్స్ గురించి. చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా ప్రాఫిట్ బుకింగే కానీ ఎక్కడా కూడా సెల్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫాల్ అనేది నాకు కనిపించట్లేదు. సో కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాస్త రీట్రేస్మెంట్, కాస్త థింగ్స్ ఒక 1-2 డేస్ పడితే సమ్ ఆఫ్ ది రీటైల్ పీపుల్, అట్లీస్ట్ ఏంటంటే 70% ఆఫ్ ది రీటైల్ పీపుల్ ఏంటంటే దే కమ్ టు షార్ట్ సెల్లింగ్. పడిపోతుంది అని నెగిటివ్గా సెల్ ఆఫ్కి స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ ద టైమ్ టు మూవ్ ద మార్కెట్ అప్ సైడ్ అగైన్. కాబట్టి ఇంకాస్త రిట్రేస్మెంట్ వస్తే మనకేదైనా స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం దొరికే అవకాశాలు ఉంటాయి అనేది చెప్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్లోను, బ్యాంక్ నిఫ్టీలోను, నిఫ్టీలో కూడా. సో అది ఫ్రెండ్స్ మనకి సో ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ దాకా చూసారంటే మీరు సబ్స్క్రైబ్ చేసే ఉంటారు. అదనమాట. మీ అభిప్రాయాల్ని, మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో బై ఫ్రెండ్స్, సండే వీడియోలో కలుద్దాం. ఇంతకీ దేవరా మూవీ వాచ్ చేశారా? నేను యాక్చువల్గా మార్నింగ్ చూద్దాం అనుకున్నాను, వేరే వర్క్ వల్ల కుదరలేదనమాట. హోప్ఫుల్లీ ఏంటంటే ఈ ఫస్ట్ షోకి వెళ్తాను. సో బై ఫ్రెండ్స్, గుడ్ డే.